ఇష్టమా ఇష్టమే. చాలా మంది కన్నీళ్ళు దేవుడు ఎంత ఇచ్చినా లేదనేదే తప్ప చూడలేను ఉదయాలు వీళ్ళెక్కడో తక్కువ. సంపాదించు మారవాడేలు రాజకీయాలు సంపాదించడమే. ఎంత చదువుకున్నా ఇంకా చదువుకోవటమే. చదువుకుంటే అది ఎక్కడ ముక్కలు అయిపోతుందో భయం లేదు. చంద్రబాబు చదువుతాడా ఎంత 50 ఎకరాలు 100 ఎకరాలు 1000 ఎకరాలు సరిపోతులేదు. ట్రంప్కి బుడవ సరిపోతులేదు. అదిగోనా అంచేత ఇక్కడ మనకు కావాల్సిందంటే తృప్తి దగ్గరే జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడే నామంలో తృప్తి కలిగి ఉండడానికి. అంచేత ఇక్కడ వాక్యం ఏంటంటే ఆనందించుడే చూడే ఎల్లప్పుడూ ప్రభుత్వం ఆనందించుడే. ప్రభు ఆనందించడం అంటే అది నీ గుండెకి పెదల. అది ఉందా? చాలామంది 60 సంవత్సరాలు మన అయిపోయాడు. నేను నాకు సుకుమారు మా పార్టీ గారు ఆ చర్చికి వెళ్ళి విలేజ్ చర్చికి వెళ్ళి అప్పుడు చెప్పన్నాడు. ఎలా చెప్పాలి నాకు నేర్చుకున్నాడు వాక్యం. అది ముస్లాసుకుమారు నేను చెప్పాను ఇలా ఏంటి అభిషేక్ చెప్పు నేను చెప్తాను అన్నాడు. ఆ ట్రైనింగ్ వేసాను. ఎందుకు వచ్చి అవి చేస్తున్నాడు. ఇల్లు చిన్నదే, గవర్నమెంట్ చిన్న ఇల్లు, ఎంఏజీ లాంటిది. అంచేత ఇల్లు లేదు ఇల్లు లోదని భార్య పోరు బడి పొందుతాడా వెళ్తున్నా సంతోషం లేదు. ఇల్లు గొప్ప ఉండాలని భార్య చెప్పారు. ఎలా ఉంటుందంటే బాబాయ్ ఏం చేస్తాడు ఇంకా చెప్పడం ఎట్లా అయిపోయి ఇల్లు కట్టాడు. 3 అంతస్తులు కట్టాడు. కట్టినా కూడా అదేంటో 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరం 60 సంవత్సరం గుండె కూడా కలిగిందా 60 సంవత్సరాలు కుర్రాడు అంత చనిపోయాడు. నమ్మర్ల బాగా పెంచింది. ఇక్కడ ఉదయమో సంతోషం ఉంటా గుండె పూట రాదు. ఇక్కడ ఆనందించుడే మరలా చెప్పుతున్నావు ఆనందించుడే అన్నా. నీ స్థానంలో సహజను త్రియాజీవుడే అన్నాడు. ఏమన్నాడా? నీ స్థానము చేయించుకోవటం, నిర్ణయించుకోవటం, సంతోషించుకోవటం. సంతోషము చాలా మంచిదే. అంచేత సంతోషమేమో ముఖం మీద అడవచ్చు అన్నాడు వాక్యం. మన ముందుకే 10 ఉంటుంది. ఇప్పుడు వాక్య ప్రకారము ప్రభునందు ఆనందించలేనిది గొప్ప విషయం. అందు కూర్చున్నా అంటే ఇది నోడాడు కదా. నిజంగా దేవుడు మనకి హృదయాన్నం చేసి ఉన్నాడు. హృదయాన్నం చేత ఇక్కడ దీనిచ్చిన ఆనందాన్ని నాకు కాకూడదు. మొదటి రాజ్యము మొదటి రాజ్యము 4వ వచనం. ఇక్కడ ఫిలిప్పీ రసమిత్రులో సంతోషం గురించి చాలా చోట రాస్తాడు. సత్య ప్రారంభించిన వాడు సత్య ప్రారంభించిన వాడు యేసుకే వరకు దాన్ని కొనసాగించని రూఢిగా నమ్ముతున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలా నా దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థనలో సంతోషమా? ఇక్కడ ఇంకేదంటే మీరు దేవుని ఆలోచనకి చెప్పడా స్వాత సత్క్రియని ప్రారంభించారు. దేవుని సత్క్రియ అంటే దేవుని ఆరాధించడం. దేవుని ముందు అది సన్నిధే అంటే ఇక్కడ సన్నిధి అంటే దేవుడు సన్నిధే. కొంతమంది పిల్లలకి సన్నిధిని పేరు పుడతారు అవునా పేరు సన్నిధి. దేవుడు సన్నిధిని మనము పొందించడానికే అనుభవించాడు. దేవుడు సన్నిధి మనకి కావాల్సిన ఆత్మీయానందము, నెమ్మది, స్థానము అన్నీ కావాల్సినవి అనిపిస్తుంది. ఆయన సన్నిధి ఉన్నప్పుడు అలాంటి ఆందోళన లేకుండా ఉంటుంది. అంచేత ఇక్కడ ప్రార్థనలు కూడా ఉదయించడానికే ప్రార్థన. అందుకనే
అది ఎంతుందంటే చాలా మంది కష్టం వచ్చేదాకా అవుతారు అయినా కష్టం వచ్చేదాకా ఆగిన తర్వాత అప్పుడు ప్రార్థన ఉంటారు. ఎందుకంటే ఆ కింద పోకుండా అనమాట. అంటే అది కూడా సంతోషమే. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏముంది చూడండి, పెద్ద చూడండి, పెద్ద చూడండి. అయిననే మీ చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ చేతనో పెడుచున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు నువ్వు సంతోషించాను అన్నాడు. ప్రభునే ఆయన యొక్క బోధనే, ఆయన యొక్క ఆజ్ఞనే, ఆయన కృపని గురించి చెప్పడానికి ప్రభువు సంతోషిస్తున్నాడు. ఆయన మీద చేసిన మేలు నిలబెట్టే తలంచుకొని మనం సంతోషించాలి. చూడా ఇంతవరకు ప్రభు మనకి ఏమని చచ్చాడా దేవుడు, ఏం చచ్చాడు అన్ని పెట్టి తలంచుకుని సంతోషించాలి. ఏమన్నా చూడదా పెద్ద నేను ఏ విషయంలోనూ పొందండి మరియు ఈ విషయంలోనూ సిగ్గుపడాక ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో పూజిస్తున్నా మూలమైన సరే సోమమైన సరే అపేక్షించిన ప్రకారము నాకు రక్షణార్థముగా ప్రేమించనే నేను అప్పుడు దేవుని యొక్క వాక్యం అంతా కూడా మనం రేక్షణ నేను రేక్షణగా ఉండడానికే దేవుడు ఇచ్చాడు. రేక్షణ అంటే ఇప్పుడు ఎక్కువగా జీవించాలి, సంతోషంగా ఉండాలి, అనవసరమైన ఎలాంటి చెప్పాలి లేకుండా ఏదైనా కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనించుకుంది ఎవడా ప్రార్థనలో నవ్వలేదు కాదు, సిగ్గుపడకూడదు. ఆయనకి ఎవరు సాగు చేస్తుడు అయితే దర్శ ప్రభు నాకు సాగు చేస్తాడు, నేను అగలుతున్నాను, అక్కడ యాక్సిడెంట్ అయింది, నా పక్కన ఇద్దరు చచ్చిపోయారు, పక్కన ముగ్గురు చచ్చిపోయారు, వెనకే అక్కడ కాపాడాడు పడ్డాను, కాపాడింది ఎవరు దేవుడిగా ఎవరు మంచిగా చెప్పుకోవడానికి దృష్టికెందుకో పోటీ మీకు వెళ్తుంటే మంచి తోట అయినా ఏదో అంతా నా సినిమా ఎవరినో హాస్పిటల్కి చూడరాగలితే సరిపోయి అందరు చచ్చిపోయారు, చచ్చిపోయారు చీకట్లా రోడ్డు మీద శ్రమం లేదు. ఎందుకంటే మార్గంలో ఇప్పుడు మనిషి లేక రక్త మాంసాలనే కూర్చు మరిగిన పులి చెప్పేదే ఏ పులి రాగదా అప్పుడుంటే చూస్తుంటే అది ట్రాలీలారీ కారు కూడా వెళ్ళిపోయింది. అది వెనకాల ట్రాలీలో ఉన్న బోసులో పీకొని కోసుకుడైతే లేవు అక్కడ ఏంటిగా కాకపోతే కావాలంట దేవుడు కావాలా, కావుంటే కాదు నిలిపితే కాదు. నీ ప్రాణాలు ఎవరు వస్తున్నావో అప్పుడు మనము కనపడతాడే చెప్పేస్తూ కూడా రక్షించేవాడు రక్షించేవాడు ఆశం అసలే కాదు గొప్పవాడు చేత ఇక్కడ ప్రభు మీరు అందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళుగా ఉండాలి. మీకు ఆటో వెళ్ళకుండా నేను చేస్తాను, వస్తాను, ఏమి లేకుండా కూడా ఇస్తాను, అన్నీ ఇస్తాను, మీరు నాకేమీ కలదు, మీ నాన్ను ఆడదంతా చాలు అంటాడు. ఉదయం వాడు చాలు, ఉదయం ప్రసవం చేస్తాను అంటాడు. మనుషులమ్మా ఏమి తిందమ్మా, ఏమి తాగుతామా, ఎంత సంపాదించుకుందామా, ఇక్కడ ఐస్ముక్ అంటాడు, నువ్వు ఐస్ముక్ అంటాడు, అది కాలంటాడు. కుర్రాడు నాన్న ఐసుకొని అన్నట్టు ట్రంప్ తెరాడు, ఐస్ముక్ అంటాడు, అది అంటాడు. యూరోప్ వస్తుందా, $100 పోతుందా, $20 వస్తుంది అంటే 10-11 రాజ్యం ఉంటాయి. ఆ రాజ్యం వస్తాయి తొమ్మిదికి. అమెరికా గంగలో నువ్వు పోతుంది, అది 1200లో ఆ రాయితే సొంతంగా పడవేస్తే అన్నట్టుగా తయారవుతుంది అమెరికా. అమెరికా అంటారు రేపు
అమెరికా అంటారా తప్పకుండా అమెరికా అమెరికా వేస్తా వేస్తా ఎత్తులు వేస్తా వెళ్ళాలి సంపాదించలేకున్నాను అన్నాడు చాలా చచ్చిపోతాడ కష్టం చచ్చిపోతాడు అందరికీ అవకాశం సో తెప్పించుకొని అన్నాడు ఇక్కడ చూడు పడుతుండే రాజ్యము చూడండి ముద్రాజ్యం చూడండి ముద్రాజ్యం 20 చూడండి 25 చూడండి ముద్రాజ్యము 20-26 ఇంకా ఎంత సంతోషమే సంతోషం చెప్పుకున్నాము మరియు ఈటే నమ్మకం కేలియే నేను మరలా మీతో కేಳಿసిన చేత నన్ను కూర్చి నీవు చూస్తుందో నీకు అతిశయము అధికములు మీరు సువాసముగా అభివృద్ధియు ఆనందము నిమిత్తము నేను జీవించి నాతో కూడా కలిసిందే నాకు తెలియను అన్నాడు మందుతో ఇక్కడ ఉంటానా అందరూ వెళ్ళిపోయి చెప్తున్నా మీరు అభివృద్ధి పొందాలే అభివృద్ధి అభివృద్ధి ఉంటే రాస్తుంటే రాజునే కదా అన్నారా డెవలప్ అన్నారు అభివృద్ధి అభివృద్ధి ఎవరు అభివృద్ధి ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు పొందుతున్నారు బొగ్గు పంచుకుంటారు అది పంచుకుంటారు వాళ్ళ పంచుకుంటారు అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి ఏదో పంచుకుని వాళ్ళ బాగుండా ఉంటే అభివృద్ధి అంటే ఇక్కడ మాత్రం ఒక్కొక్కరు మీరు దీని బిడ్డల మీరు అది పొందాలి అని చెప్తాడు దీర్ఘ అంటే దేవుడు ఎందుకంటే నువ్వు బాగుండేలా నువ్వు బాగుండేలా నువ్వు అభివృద్ధి చెందాలే నేను మిమ్మల్ని ప్రోత్సహం చేస్తున్నాను అంతటా మీరు ఆయన ఇచ్చే వాక్యుని అంగీకరించి పొంది మీరు కాపాడబడి ఏదిగి స్వాగతి అన్నాడు అరవై దేవుడు నన్ను అభివృద్ధి చేస్తున్నాడు చూడండి కందే మీరు విశ్వాసం తగ్గితే ఆనందము పొందుతాము నేనకి అభివృద్ధిని ఎత్తున్నాడు ఉండాలి నా పిల్లలు చెప్పించుకొని మీనంగా ఉంటే లేక ఎంత అవమానం చాలా మంది అమ్మ చూస్తుంటే అయితే ఒకడు చెప్పించుకొని ఆడుకున్నాడ కళ్ళు కలిపెడతాడు అని పెడుతున్నా ఇది ఓ కన్ను పోయినట్టు కట్టుకున్నా నాటకం అంటే అక్కడ ఇస్తే అలాంటి ఈయనగా ఉంటే తిరగదమన్నా ఎంత ఉన్నాం తిరిగే అలా కాదు గొప్ప మంచిగా ఉండాలి దూరబిడ్డలా ఉండాలి నేను మూడులోకలకి యజమానున్నా మూడులోకమండి బిడ్డలు చెబుతుండే కానీ అంటే ఏం అనుకుంటున్నా కానీ నేను ఇష్టపడలేదు అంత వాయిగా ఉండాలి నువ్వు గొప్పగా ఉండాలి అని రెండు వాద్యం చూడే రెండో వాద్యం రెండు వచ్చిన మీరు ఏక మనస్ఫూర్తిగా ఏక ప్రేమ కలిగి ఏక ఉండే ఒక్కదాన్ని మనసు సంతోషము సంపరించాడు మనం ఎవరిని మనసుంచాలంటే ప్రభుని మనస్కరించాలి ఆయన సన్నిధిని ప్రేమించాలి ఆయన పాద సన్నిధిని ప్రేమించాలి ఆయనతో సాగపడాలి ఆయన గణపరచాలి అప్పుడు ఈ సంతోషము అందులో వెళ్ళిపోతుంది నువ్వు ఆదరించడం దేవుడు జాగ్రత్త ఆయన వచ్చి మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు బిడ్డ అని అడుగుతాడు ఆయన తెచ్చాడు ఆ ప్రేమ స్పర్శ నీ శక్తిని ఇస్తుంది సంతోషం ఇస్తాడు అంచేత దేవుని ఇస్తుంది ఆయన సంతోషంగా పరిపూర్ణ చేయాలంటే నువ్వు ఉండే నుంచి పిల్లలంగా ఆరంభంలో ప్రార్థించాలి చాలే కానీ ఉండే అదే ఆయన అన్నట్టు చేత అసలు చూడండి పెద్ద వచ్చిన 2:17 చూడండి
మరియు మీ విశ్వాసము మీ విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలను నేను ప్రాణాత్మగా కోయబడినను నేను ఆనందించి మీ అందరూ కూడా సంతోషించాను. నేను ప్రాణాత్మగా అంటే దేవుడికి ఇచ్చే నీళ్లు, దేవుడికి ఇచ్చే పదార్థం గట్టిది, అది నైవేద్యం. నీరు పదార్థం దేవుడి కొరకు పీరు మీద నీళ్ళు ఇస్తే అది దేవుడికి ఇచ్చినట్టు, కట్టి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు ఆ విధంగా వచ్చినట్టు నేను దేవుడి సేవలకు వాడబడుతున్నాను. ఆ జీతం లేదా, ఏమీ లేదు. అయితే దేవుడి ఇచ్చే కృప ఉంది. అది నమ్ముతారు. నేను పాలకులో పోయబడినా కూడా నేను ఆనందిస్తాను. అందరూ బాగుపడుతుంది ఏమిటి? ఫిలిప్పీలారా, ఫిలిప్పీలు బీదవాళ్ళు, ఇప్పుడు ఫిలిప్పీన్స్ మీరు గొప్పగా ఉండాలి, చాలా నీకు చూస్తూ ఉన్నారు, గొప్పగా ఉండాలని ఆయన పాపం చేస్తున్నాడు. వాళ్ళు వేయారు చెప్తున్నాడు. మీరు ఆనందించి నాతో కూడా సంధించండి అన్నాడు. నేను సంధిస్తున్నానా, మీరు కూడా అందరూ సంధించండి, అందరూ సవాసం చేద్దాము. దేవుడు ముందు ఉంచులాగా మూడు వచ్చామా మరి వచ్చాము. మీరు చూడే అదే సంగతి తెలియకుండా మనం గుడి ఎప్పుడు లేరు. అందువల్ల ఇలాంటి ఎప్పుడు లేవు. దేవుడు ఇప్పుడు కొంటాడు సంతోషం. ఆ సంతోషం కూర్చొని అది పట్టుంది. ఇది దేవుడు సంతోషం ఉంటుందే, ఆనందం ఉండదు, ఏం లేకపోయినా ఉండదు. అందుచేత దేవుని ఆరాధించడంలో మనం ఆసక్తిగా ఉండే ప్రతి విషయంలో కూడా నిరీక్షించినట్టయితే ఆయన మనం ఆనందిస్తాడు. అదేనా? అందుచేత ఇక్కడ చూడండి వాక్యము చాలా వచ్చినది. 4వ అధ్యాయము 5వ వచనం. నీ స్థానము 4వ చదువుదాము. ఎల్లప్పుడు ప్రభువుని ఆనందించుడే, మాలో చెప్తున్న ఆనందించుడే. నీ స్థానము సహకారం చేయబడిన వీడే ప్రభు సినిమా ఉన్నాడు. దీనికి గురించి సంతరించుకోడే. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కుదితాపురంగా విన్నపంచేయడే. ఉందా? ఎక్కడ ఉందా? తండ్రి తెచ్చి నాకు చెప్పండి, ప్రార్థన విశ్వాసత నాకు ఇవ్వండి, అప్పుడు నేను ఈ సమస్యను పడమని. అక్కడ ఒక ఆశోధన వచ్చింది. తోటలో ఇంజనీర్లు ఆటోలో మైండ్ ప్రత్యేక అల్లుడు అమెరికా, కూతురు ఇండియా లేదు, మోసపోయారు. మోసపోకడే దేవుడు వచ్చుకున్నాడు. చేత మొదలు అయిపోయింది. అయితే రెండో పిల్లైనా అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిందే. అప్పుడు నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు దగ్గర నా వైపు పుస్తకం పెట్టే, నేను అని చెప్పి ఇస్తున్నాను. ఎక్కడ దొరికింది? వార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా సమాధానమే మీకు అనుగ్రహించున్నాను. లోకం చూడగా ఎందుకు అనుకుంటులేదు. కలబడి నీకడే లోకం చుట్టగా కాదా, లోకం ఇచ్చేది వేరు, నేను ఇచ్చేది వేరు. అదేమదా లోకం ఇచ్చేది ఎంత ఇచ్చిందా అది భారమే. జుడుతుంది మాత్రం అలా కాదు. శాస్త్రమైనదే, కృపగలదే, సుమతి కలదే, దానికి అపాయం ఏమీ లేదు అన్నాడు. అంత దగ్గర చేత వేడు ముందు తెచ్చండి. అంత ప్రభు మనకి ఇచ్చే కృప గొప్పదే. సమాధానము అన్నాడు. ప్రభు యొక్క తలంపులతో మనం చూపుకుంటే మనకు కొద్దిగా స్వార్థంగా ఉంటాయి, ఆనందం ఉండగా. ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుడు హృదయాన్ని తల్లాడలేకుండా కాపాడతాడు. అవుతా చేత నువ్వు కాపాడబడతావు.
ఆమేన్. ఏదైనా అందుచేత మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ప్రభు సున్నిధి పెట్టి ఆయన అడిగి ఆయన చేయకుని పొందుకోవాలి. అడుగుదాం ఉన్నప్పుడు ఆయన వీడు వాడు వచ్చిన ఎక్కడ ఉంది పెద్దవాళ్ళు 18 వచ్చినాం యోహాను. మిమ్మల్ని మిమ్మును అనాథులుగా అనాథలనుగా విడువను. వస్తాను మీ యొద్దకు వత్తును. అనాథులా విడాను అంటే ఇప్పుడు మనల్ని అనాథ విడిపోయినట్టే అంతటి అని చెప్పకుండా నడిపేస్తాడు కావాల్సిన ఇస్తాడు అన్నది కూడా అందుచేత తెలుసులే 13 13 మీరు నా నామమున దేనిని మీరు అడిగినో నా నామమున పెట్టి దీని అడుగుదురు తండ్రి కుమారుని యందు ప్రేమించలేక దాని చేతును నా నామమున పెట్టి మీరు నిర్ణయించిన చేతును నేను చేతును. మీరు నన్ను ప్రేమించినట్టుగా నా జయ పొందరు అన్నాడు చేతును అంటే చాలు ఆమె అంత అని ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించాలి ఎందుకు చిందించాలి అన్నాడు అందుచేత ప్రతి చోట మత్తయి వార్త 16వ అధ్యాయము 20వ వచనం 16. మత్తయి వార్త 6వ అధ్యాయము 20వ వచనం అందువలన నేను మీతో చెప్తున్నదేమనగా ఏమి తిందామో ఏమి త్రాగుదామని నీ ప్రాణం కూర్చోను ఏమి అగ్రహించుకుందామని ఈ దేహాన్ని కూర్చోను ఎంత కూడా ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, పట్టులో కూర్చుకోలేవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? అన్నాడు. అంటే వాటికంటే మనం విశ్వాసకులా వాటిని పోషిస్తున్నానా నేను పోషించరా అన్నాడు. విశ్వాసం ఎక్కడా నీ విశ్వాసం ఎక్కడా అమ్మా ఆయన గొప్పవాడా అనుకుంటారు ఆయన గొప్పదా భర్త గొప్పవాడు అనుకుంటారు వాళ్ళు ఏమి నేను ఎవరు అంటాడు ప్రభు ఎక్కడ ఇస్తాడు అంచేత నేను ప్రభుని అనుకున్నాను మా తోటలోకి ఏమో లేదు మా తమ్ముడు ఏమో లేదు ఇప్పుడు వస్తున్నా అయితే నాకేమి తక్కువ కాలేదు ప్రభు గొప్పవాడు ఆయన కుమ్మడునే ఉన్నాను అంచేత ఆయన చాలు ప్రభు చాలా అలా ఏమి అక్కర్లేదు నేను సోదయాలు ఇచ్చాడు వాక్యం చెప్పి శక్తులు ఇచ్చాడు ప్రభుత్వం కాక ప్రార్థిస్తున్నాం. చిన్న కోరస్ పడతాను. అమ్మకోటి నోట్ పట్టుకు అమ్మకోటి 2 సార్లు వాక్యం సంతోషం సంతోషం పొంగి నేను అది తీయలే.